పట్టుకోండి చూద్దాం అంటూ పరుగులు పెడుతోంది బంగారం. తగ్గేదే లేదంటూ ₹1,00,000 దిశగా దూసుకెడుతోంది. దీంతో కొనుగోలుదారులు అమ్మో బంగారం అనుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరి ఈ గోల్డ్ రన్ కి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్తో బంగారం ఎందుకు పోటీ పడుతోంది? పుత్తడి కొనుగోలుకి ఇది సరైన సమయమా కాదా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? తగ్గేదే లేదంటోన్న బంగారం రోజుకు వందల్లో, వారానికి వేలల్లో. 1,00,000 టార్గెట్గా పరుగులు. కొనాలా ఆగాలా? బంగారం భారతీయులకి ఇది లోహం కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. గోల్డ్ అంటే మనకు వస్తువో జ్యువెలరీనో కాదు, ఓ సెంటిమెంట్. పిసరంత బంగారమైన ఇంట్లో ఉండాలి అన్నది మొత్తం 140 కోట్ల ఇండియన్ల కామన్ సెంటిమెంట్. ఒకప్పుడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసర వస్తువుగా మారింది. అంతేకాదు స్టేటస్ సింబల్ గా కూడా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. బంగారం ఉంటే అదో నిశ్చింత, భవిష్యత్తుకు అదో భరోసా. బంగారాన్ని నమ్మిన వారెవరూ నష్టపోరంటారు పెద్దలు. దీంతో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులే లేవు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా పరుగులు పెడుతోంది పుత్తడి. స్టాక్ మార్కెట్లతో పోటీపడి పరుగులు పెడుతోంది బంగారం ధర. గత రికార్డులను బ్రేక్ చేస్తూ 1,00,000 దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన పుత్తడి తాజాగా 70,000 మార్కును తాకడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉంటే బంగారం ధరలు తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. స్టాక్ మార్కెట్లతో పోటీపడి బంగారం రేట్లు రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. స్టాక్స్ పడిపోతే బంగారం ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణగా గోల్డ్ని ఎంచుకోవడమే. దీంతో ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో మరో 12 నుంచి 15% మేర పెరుగుదల ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నా కూడా మన దగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులే పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. సెంట్రల్ ఆసియాలో పెరుగుతోన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడ్ వైఖరి కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా చైనా నుంచి పసిడికి గిరాకీ ఎక్కువగా ఉండడం కూడా రికార్డు గరిష్టానికి ఓ కారణమని భావిస్తున్నారు. ఈ నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు పెట్టుకున్నవారు పెరుగుతోన్న బంగారం ధరలతో కంగారు పడుతున్నారు. భారతీయుల పెళ్లిళ్లలో బంగారం ముఖ్యమైన భాగం కావడంతో ధర ఎంతైనా కొనక తప్పని పరిస్థితి. వెయిట్ చేస్తే ఇంకా పెరుగుతుందేమో అన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా బంగారం రేటు అందనంత ఎత్తుకు వెళ్తుందన్న అంచనాలతో కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ధరల నేపథ్యంలో తక్కువ పరిమాణంలో బంగారం కొంటున్నారు. గతంలో 70,000కు 4-5 తులాలు కొనేవారమని, కానీ ప్రస్తుతం 1 తులం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. 270 రూపీస్కి 5 తులాస్ గోల్డ్ కొన్నారంటండి మా మదర్ వాళ్ళు. సరే మేమైతే 75,000కి 4-5 తులాస్ అట్లా కొనేవాళ్ళం. ఇప్పుడైతే మా పిల్లలైతే 71,000కి 1 తులం కొనాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో మా మనవలు వాళ్ళైతే 1 గ్రామే కొంటారేమో. బంగారం అంటే బంగారమే అయిపోయినట్టుంది ఇప్పుడు. హైదరాబాద్ మార్కెట్లో 1 నెల వ్యవధిలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు 6,000 వరకు పెరిగిందని వర్తకులు చెప్తున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోళ్లు జరుగుతున్నాయంటున్నారు. ఇంత వేరియేషన్ అనేది ఇంతకుముందు వచ్చినా కానీ మళ్ళీ మనకి డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయండి. ఎప్పుడు లాస్ట్ మనం ఇంతకుముందు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు చూసుకున్నా కానీ ఇంత హై రేంజ్లో పెరిగిందంటే అది 1 వీక్ తర్వాత మళ్ళీ కంపల్సరీ ఒక 300-400 కరెక్షన్ వచ్చేది. అలాంటిది ఈసారి ఇంత పెరిగినాక డౌన్ ఫాలోయింగ్ అనేది ఇంతవరకు లేదు. మరి ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లు అవ్వచ్చు, క్రిప్టో కరెన్సీ ప్రైస్ వాల్యూ పెరగడం వల్ల ట్రేడింగ్ అనేది క్రిప్టో కరెన్సీ ద్వారా చాలా దేశాల్లో లీగల్ చేసేసారు దాన్ని. సో కొన్ని మేజర్ దేశాల్లో కూడా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ అంతా కూడా దాంట్లో చేస్తున్నారు చాలామంది.
అనుకోని డిమాండ్ ఇది. సో ఒక్కసారిగా బంగారం ధర లాంగ్ జంప్ తీసుకున్నట్టు ఒక్కసారిగా 65,000 ఉంటే బంగారం ధర దగ్గరికి 70,000కి వచ్చేస్తుంది. ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే బంగారం ధర ప్రస్తుతానికి రేస్లో ఉన్నట్టు స్పీడ్గానే వెళ్తుంది. గతంలో 10 ఏళ్లలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వాళ్లు భారీగానే లాభపడ్డారు. 2013లో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి దాదాపు 29,000 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం అది 70,000కు చేరింది. ఇక ట్రేడ్ విశ్లేషకులు సైతం బంగారంపై పాజిటివ్ టార్గెట్స్ ఇస్తూ ఉండడంతో పసిడి ప్రియులు, బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు. మరి ఈ గోల్డ్ రన్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.